నంద్యాల జిల్లా నందికొట్కూరులో రుక్మిణి పాండురంగస్వామి దేవాలయ స్థలం వివాదాస్పదంగా మారింది. 1997వ సంవత్సరంలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఇచ్చిన స్థలమని ఆటో యూనియన్ కార్మికులు తెలిపారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ స్థలంలో దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడానికి రావడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థలంలో ఆటో కార్మికులు చాలా కాలంగా షెడ్లు వేసుకుని మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్థలం దేవాలయానికి చెందినదని ఎవరూ అడ్డు చెప్పకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్థలంలో హిందూ దేవాలయ ఆస్తు జోలికి ఎవడన్నా వస్తే ఖబర్దార్, మళ్లీ చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాల యొక్క ఒక్క ఇంచి కూడా ఎవరన్నా అన్యాకృతం చేయాలని సహకరించినా, దానికి పాటుపడిన ఏ రాజకీయ నాయకుడైనా కావచ్చు, ఏ అధికారైనా కావచ్చు, రోడ్డు కీర్చి హిందూ సమాజంతో ఏ విధంగా బుద్ధి చెప్పించాలో విశ్వ హిందూ పరిషత్తుకు బజరంగదళకు బాగా తెలుసు. కలెక్టర్ గారి అనుమతితో గ్రామ పంచాయతీ ఇచ్చిన స్థలము, ఆ స్థలంలో ఆ రోజు ఇప్పుడే మన సోదరుడు చెప్పినట్టు ఆర్థిక సమస్యలతో కొంత నిర్మాణం చేసుకుంటూ వస్తుంటే, ఇప్పుడు ఆ రోజు గ్రామ పంచాయతీగా ఉన్న ఈ స్థలాన్ని ఈరోజు మున్సిపాలిటీగా మారిన కమిషనర్ గారు, లేకపోతే కొంత దుష్ట శక్తులు వాళ్ళ ప్రేరణతోనో లేకపోతే అతని స్వతహాగానో ఈ యొక్క ఆక్రమణము అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ పనిని ఆపిచేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడము చాలా శోచనీయము. ముందు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రశ్నే లేదు. హిందూ దేవాలయ ఆస్తు జోలికి ఎవడన్నా వస్తే ఖబర్దార్, మళ్లీ చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాల యొక్క ఒక్క ఇంచి కూడా ఎవరన్నా అన్యాకృతం చేయాలని సహకరించినా, దానికి పాటుపడిన ఏ రాజకీయ